నర్మదా, ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో చందు వాళ్ళ దగ్గరికి వచ్చి, నర్మదా నీతో కాస్త మాట్లాడాలి అంటాడు. చెప్పండి బావగారు అని నర్మదా అనేసరికి, వల్లి ఎంఏ సర్టిఫికేట్ ఫేక్ అని, తన స్కూల్ టీచర్ జాబ్కి వెళ్ళట్లేదని నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. బావగారు, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. వీటన్నిటికన్నా ముందు మీ నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్ పాలు అవ్వడానికి, అమూల్య జీవితం నాశనం అవ్వడానికి కారణమైన మనిషి ఎవరో మీకు తెలియాలి, మీరు తెలుసుకోవాలి అని నర్మదా అనేసరికి, ఏమైంది నర్మదా, ఎవరా మనిషి అని చందు అడుగుతాడు. వల్లి అక్క అని నర్మదా చెప్పేసరికి చందు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి వల్లీనా అని చందు అడిగేసరికి, అదే ఆ మనిషి ఎవరో వల్లి అక్కకు బాగా తెలుసు. మేం చెప్పడం కంటే కూడా మీరు వల్లి అక్కని అడగండి, వల్లి అక్క ద్వారా తెలుసుకుంటేనే బాగుంటుంది అని నర్మదా చెప్పేసరికి, తెలుసుకుంటాను, ఇప్పుడే వెళ్ళి గట్టిగా నిలదీసి వల్లిని అడిగి తెలుసుకుంటాను అని చందు వెళ్ళిపోతాడు. అక్క, నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదక్క అని ప్రేమ అనేసరికి, ఆ బల్లి తనంతట తానే బయటపడేలా చేయడం అని నర్మద అంటుంది. ఇక చందు కోపంగా వల్లిని పక్కకు లాక్కుని వెళ్తాడు. ఏంటి బావా, ఏమైంది అని వల్లి అడిగేసరికి ఇక చందు కోపంగా, విశ్వక్ని ప్రేమించమని అమూల్యకి చెప్పింది ఎవరు అని గట్టిగా నిలదీస్తాడు. అది అని వల్లి నసుకుతూ ఉంటే, చెప్పమని చెప్పాను కదా అని వల్లిని కొట్టబోతాడు. అది విశ్వక్ని ప్రేమించమని అమూల్యకి చెప్పింది ఎవరో కాదు బావా, ఆ ప్రేమ అని వల్లి చెప్తుంది. దాంతో చందు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వీళ్ళ మాటల్ని వింటున్న అమూల్య, ప్రేమ, నర్మదా కూడా వల్లి మాటకి ఒక్కసారిగా షాక్ అవుతారు. నువ్వు చెప్పేది నిజమా అని చందు మరొకసారి అడిగేసరికి, ఒట్టు బావా, దేవుడు తోడు అని వల్లి చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.